తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరొకవేళ తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా అసలు ఈ తెలంగాణ దోస్త్ అంటే ఏంది? ఈ తెలంగాణ దోస్త్ లోపల ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎన్ని కాలేజ్‌లున్నాయి? ఎన్ని సీట్లున్నాయి? అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? ఎప్పుడెప్పుడు మనం ఫీ పే చేయాల్సుంటది? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ప్రతీదీ స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కు సంబంధించి 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ 2026 లోపల 2026 లోపల కూడా నోటిఫికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని చెప్పి, అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ లేకముందుకే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి కూడా డీటెయిల్‌గా వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి అని చెప్పి డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేసుకోవడం జరిగింది. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ అయితాయి? ఎందుకు యూజ్ అయితాయి? అని చెప్పి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, ఆ వీడియోస్ అనేది మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తాయి. చెక్ చేయండి. లేదు అంటే మన ఛానల్‌కెళ్ళి ఒకసారి చెక్ చేయండి. తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏందంటే వీడియో మొత్తం ఎండ్ దాకా చూసిన తర్వాత సో, ఎట్లా ఉంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయిరి. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, తెలంగాణ దోస్త్‌కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు తెలంగాణ దోస్త్ లోపల మనకి అరౌండ్ 9 యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. 9 యూనివర్సిటీస్ లోపల ఉన్న కాలేజెస్ అయితే తెలంగాణ దోస్త్‌కి సంబంధించి పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా? ఏంది ఆ 9 యూనివర్సిటీస్ మరి అనంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతది. అండ్ దాంతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా? కాకతీయ యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. ఓకేనా? తెలంగాణ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తది. అండ్ దాంతో పాటుగా పాలమూరు యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తది. ఓకేనా? పాలమూరు యూనివర్సిటీ అంటే మనకి తెలంగాణ లోపల ఉన్న ప్రతి డిగ్రీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా? సో, ప్రతి ప్రైవేట్ అండ్ దాంతో పాటుగా గవర్నమెంట్ కాలేజ్ అండ్ దాంతో పాటుగా ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలేజెస్ అన్నీ గూడా ఓకేనా? దోస్త్ అండర్ లోపలనే ఉంటాయి. దోస్త్ త్రూయే సీట్లయితే ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. ఐదర్ అది ప్రైవేట్ కాలేజే గావచ్చు, గవర్నమెంటే గావచ్చు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ గావచ్చు, ఏదైనా గూడా మోస్ట్‌లీ తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ త్రూనే అడ్మిషన్ అయితే చేస్తారన్నట్టు. అందులోపల మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది, కాకతీయ యూనివర్సిటీ ఉంటది, తెలంగాణ యూనివర్సిటీ ఉంటది, పాలమూరు యూనివర్సిటీ ఉంటది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంటదన్నట్టు. ఓకేనా? మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి శాతవాహన యూనివర్సిటీ ఉంటది. ఓకేనా? శాతవాహన యూనివర్సిటీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా జేఎన్‌టీయూహెచ్ ఉంటది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ మనకి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి ఉంటది. అండ్ దాంతో పాటుగా వీరనారి చాకలైలమ్మ యూనివర్సిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి అరౌండ్ ఎన్ని గదా అంటే 9 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. ఈ 9 యూనివర్సిటీస్ లోపల అడ్మిషన్ అనేది దోస్త్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ మనకి అరౌండ్ మన తెలంగాణ లోపల దోస్త్ త్రూ ఓకేనా? 4,00,000 సీట్లు ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. ఓకేనా? 4,00,000 సీట్స్ ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఓవరాల్‌గా 909 కాలేజ్‌లున్నాయి తెలంగాణ లోపల. గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజెస్ అని చెప్పి 909 కాలేజ్‌లున్నాయి. ఇందులోపల గురుకుల కాలేజ్‌లు కూడా ఉన్నాయన్నట్టు. అరౌండ్ ఒక మనకి గురుకుల కాలేజ్‌లు ఎన్నున్నాయి గదంటే 79 గురుకుల కాలేజ్‌లున్నాయి. ఓకేనా? 79 రెసిడెన్షియల్ కాలేజ్‌లున్నాయి. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది సెపరేట్ అయితదన్నట్టు. సో, ఎంత కాదనుకున్నా గూడా ఒక 800 కాలేజ్‌లయితే ఉన్నాయన్నట్టు తెలంగాణ లోపల డిగ్రీకి సంబంధించి. ఈ 800 కాలేజెల్లా అప్రాక్సిమేట్‌లీ మనకు 3,50,000, 4,00,000 సీట్ల వరకు ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఇవన్నీ సీట్లను ఎట్లా అంటే దోస్త్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా? డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో, ఈ దోస్త్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ త్రూనే ఫిల్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఇక్కడ మనం జూసుకుంటే
మనకు ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు షెడ్యూల్ చెప్పుకుంటూ అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్తా. ఓకేనా? సో, అడ్మిషన్ ప్రాసెస్ గురించి మీకు క్లియర్ కట్‌గా అర్థం కావాలంటే షెడ్యూల్ తెలవాలే. ఓకేనా? సో, షెడ్యూల్ అనేది నేను చెప్తా. షెడ్యూల్ చెప్తూ అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్తా. ఓకేనా? సో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోని మీరు చూడుర్రి. మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా? డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకు ఆధార్ కార్డ్ కావాలి. ఓకేనా? ఆధార్ కార్డ్ కావాలి. ఎస్ఎస్‌సి మెమో కావాల్సుంటది. ఇంటర్మీడియేట్ మెమో కావాల్సుంటది. పాస్ ఫోటో కావాలే. సిగ్నేచర్ కావాలే. ఆధార్ కార్డ్‌కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. క్యాస్ట్ కావాల్సుంటది. అండ్ దాంతో పాటు ఇన్‌కమ్ అనేది కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, సింపుల్లీ క్యాస్ట్, ఇన్‌కమ్, ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డ్ ఈ డీటెయిల్స్ ఉంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ మరి ఎప్పటి నుండి స్టార్ట్ అయితున్నాయి బ్రో అనంటే, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది మనకెప్పటి నుండి స్టార్ట్ అయితున్నాయి గదా అంటే 13థ్ ఓకేనా? సో, 15థ్ ఏప్రిల్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? 15థ్ ఏప్రిల్ 2026 నుండి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీ డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీ పెట్టుకోరి. ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ ఉండేలాగా చూసుకోరి. ఓకేనా? మనకేందంటే ఈ దోస్తుకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది 3 ఫేజ్‌లలో అయితదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1 అంటాం, ఫేజ్ 2 అంటాం అండ్ ఫేజ్ 3 అంటాం. 3 ఫేజ్‌లల్లా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే అయితది. సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే అన్న మాకు ఆహ్, ఏమంటున్నారు గదా అంటే నాది ఒక బ్యాక్‌లాగ్ ఉంది. నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చా? అంటే బ్యాక్‌లాగ్ ఉన్నోళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ రాదు బ్రో. ఓకేనా? సో, కాబట్టి ఏందంటే ఫేజ్ 1కి మీరు ఎలిజిబుల్ కారు. మేబీ ఒకవేళ ఫేజ్ 2 లోపు మీ రిజల్ట్స్ వస్తే మాత్రమే ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 2లో కూడా మీ రిజల్ట్స్ రాకపోతే ఫేజ్ 2 కూడా ఎలిజిబుల్ కాదన్నట్టు. ఫేజ్ 3కి అయితే పక్కాగా మీకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, మీరు ఏంది కదా అంటే అడ్మిషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయలేరు. ఓకేనా? ఇంటర్మీడియేట్ మార్క్స్ లేనిది. పాస్ గాంది అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. కాబట్టి మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు పాస్ అయ్యి ఉండాలే. కాబట్టి ఫేజ్ 1 కైతే మీరు ఎలిజిబుల్ కారు. ఫేజ్ 2 ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఎలిజిబుల్ అయితారు. లేకపోతే ఫేజ్ 2 కూడా ఎలిజిబుల్ గారు. ఫేజ్ 3 కైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అడ్మిషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల రిజిస్ట్రేషన్స్ చేపిచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టించి సీట్లు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, నేను ఒక ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, సో, ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితానా అనే డౌట్ ఉంటదన్నట్టు మనోళ్ళకి. ఓకేనా? నేను ఒక ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా. ఫేజ్ 2కి, ఫేజ్ 3కి ఎలిజిబుల్ అయితానా అంటే ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? సో, నువ్వు ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు, 2లో పెట్టుకోవచ్చు, 3లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒక 200 పెట్టి అప్లికేషన్ పెట్టుకున్నావనుకో, ఫేజ్ 1లా నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 2లో పెట్టుకోవచ్చు, 3లో పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటు నువ్వు ఫేజ్ 2ల అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం నువ్వు 400 కట్టాలే. ఓకేనా? ఫేజ్ 1 వాళ్ళకి మాత్రమే రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటది. ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, మనకు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 15థ్ ఏప్రిల్ 2026 నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితాయి. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 7థ్ మే 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నప్పుడే ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 రోజులకే మనకు వెబ్ ఆప్షన్‌లు కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? ఈ వెబ్ ఆప్షన్‌లు కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు నడుస్తున్నప్పుడే. ఓకేనా? సో, మనకు సింపుల్లీ ఏం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 30 ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8థ్ మే 2026 దాకా టైం అయితే ఇచ్చారన్నట్టు. మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మీరు రిజిస్ట్రేషన్ 200 పెట్టి చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఎట్లాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రిజిస్ట్రేషన్‌కి మాత్రమే 200 కట్టాలే. 200 ప్లస్ రూ. 25 మనకు చార్జెస్ ఆహ్, ఆహ్, కట్ అయితాయి అన్నట్టు. అడిషనల్ సర్వీస్ చార్జెస్ అని చెప్పి. అది కాకుండా మనం వెబ్ ఆప్షన్‌లప్పుడు ఎట్లాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఎవరైతే పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకేనా? సీఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎన్‌సీసీ వాళ్ళు, స్పోర్ట్సోళ్ళు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినప్పుడు మాత్రమే వీళ్ళకి సీట్ అలాట్‌మెంట్ అయితది. ఓకేనా?
వెరిఫికేషన్ అనేది ఉంటది. ఒకవేళ నువ్వు నీ అప్లికేషన్ ఫార్మ్ లోపల పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పి ఏమన్నా పెడితే నీకు సీట్ రావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు మాత్రమే నీకు సీట్ వస్తదన్నట్టు. ఓకేనా. దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 7థ్ మే 2026 రోజు ఉంటదన్నట్టు. మీకు మెసేజ్ గూడా వస్తది. అండ్ ఎక్కడ ఉంటది హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి. సో, యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్‌కి మనం సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. 7థ్ మే 2026 రోజు పీహెచ్, సీఏపీ వాళ్ళకి. అండ్ ఎన్‌సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఎట్లా అంటే 8థ్ మే 2026 రోజు ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది 14థ్ మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. 14థ్ మే 2026 రోజు మనకు ఈ సీట్ అలాట్‌మెంట్‌లు అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇప్పుడు సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే సింపుల్లీ దే హావ్ టు ఓకేనా. సో, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటది సీట్ వచ్చినోళ్ళు అంటే వాళ్ళు ఆన్‌లైన్ లోపల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు గవర్నమెంట్ లోపల నీకు సీటొచ్చి నువ్వు స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే, నీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తే, నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎట్లాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నీకు ఒకవేళ ప్రైవేట్‌లో సీటొచ్చి నువ్వు ఒకవేళ రిపోర్టింగ్ చేయాలనుకుంటే మాత్రం రూ. 500 పే చేయాల్సి ఉంటది. ప్రైవేట్‌లో సీటొచ్చి నువ్వు స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే రూ. 500 పే చేయాలే. ఓకేనా. సో, ప్రైవేట్‌లో సీటొచ్చి స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే ఓకేనా. ఈ పాస్‌కి ఎలిజిబుల్ అయినావనుకో 500 కట్టాలే. ప్రైవేట్ లోపల సీటొచ్చి స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ కాకపోతే రూ. 1000 కట్టాలే. ఓకేనా. అండ్ ఒకవేళ నీకు గవర్నమెంట్‌లో సీటొచ్చి నువ్వు ఒకవేళ ఈ పాస్‌కి ఎలిజిబుల్ కాలే అనుకో అయినా కూడా నువ్వు ఫీ కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది ఎంత అంటే 500 ఆర్ 1000 ఉంటదన్నట్టు. గవర్నమెంట్‌లో సీటొచ్చి ఈ పాస్‌కి ఎలిజిబుల్ కాకపోతే 500, రూ. 1000 కట్టాల్సి ఉంటది. అది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నీకు ఆ కాలేజ్ నచ్చింది అని చెప్పి. ఓకేనా. 15థ్ మే 2026 నుండి 23rd మే 2026 దాకా ఫేజ్ 1 లోపల సీటొచ్చినోళ్ళకు రిపోర్టింగ్ జేయడానికి టైం అయితే ఉంటది బ్రో. ఓకేనా. సో, వీళ్ళు రిపోర్టింగ్ చెయ్యకపోతే ఏమైతది అనంటే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఫేజ్ 2లో నువ్వు మళ్ళా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. ఓకేనా. సో, అదొకసారి మీరు గుర్తుపెట్టుకోర్రి. సో, సీటొచ్చిన ప్రతి ఒక్కరు గూడా రిపోర్టింగ్ జేయడానికి ట్రై జేయరు. ఎందుకంటే ఫేజ్ 1 లోపలనే మనకు ఎక్కువ సీటొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఇది ఫేజ్ 1కి సంబంధించి. సింపుల్లీ ఏం లేదు. ఫేజ్ 1కి సంబంధించి మనకు ఇక్కడ సింపుల్‌గా మనం మాట్లాడుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకుంటాం బ్రో. ఓకేనా. సో, ప్రీ రిజిస్ట్రేషన్ అని జెప్పి ఉంటది. ఓకేనా. సో, ప్రీ రిజిస్ట్రేషన్ అని జెప్పి మనకొక ప్రాసెస్ ఉంటదన్నట్టు. ప్రీ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు. సింపుల్లీ ఇక్కడ మన అఫీషియల్ పోర్టల్ ఉంది గదా! క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని జెప్పి. ఫస్ట్ స్టెప్ ఏం లేదు. ప్రీ రిజిస్ట్రేషన్ అని జెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఇది ప్రీ రిజిస్ట్రేషన్ జేసుకోవాలి మనం ఫస్ట్. అండ్ దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ జేయాలే. ఓకేనా. ప్రీ రిజిస్ట్రేషన్ జేసుకోవాలే. అప్లికేషన్‌ది ఫీ పేమెంట్ జేయాలే. అండ్ దెన్ దాని తర్వాత లాగిన్ గావాలే. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేయాలే. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేసిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అనేది ఇయ్యాల్సి ఉంటది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ సీట్ అలాట్‌మెంటే. బ్రో మాకేమన్నా ఎగ్జామ్ ఉంటదా? ఓకేనా. సో, అదుంటదా? ఇదుంటదా? అంటే ఏముండదు బ్రో. ఓకేనా. నో ఎగ్జామ్ నథింగ్. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ ఉంటాయి గదా! ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఓకేనా. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ గూడా అంతా ఎట్లా ఉంటది గదా! అంటే సో, మీరు ఇక్కడ జూసుకుంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ గూడా మనకెట్లా ఉంటది గదా! అంటే ఇంటర్ లోపల ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఓకేనా. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ అండ్ దాంతో పాటుగా మీ కేటగిరీ బేస్డ్ ఓకేనా. అండ్ దాంతో పాటుగా రిజర్వేషన్ బేస్డ్ మనకు సీట్లయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇంటర్ మార్క్స్ బేస్డ్, కేటగిరీ బేస్డ్, రిజర్వేషన్ బేస్డ్ మనకు సీట్లయితే ఇవ్వడం అయితే జరుగుతది. మనకెట్లాంటి ఎగ్జామ్ అనేది ఉండది. ఓకేనా. సో, మనకెట్లాంటి ఎగ్జామ్ అయితే ఉండది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. సో, ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటది. ఓకేనా. సో, ప్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటదన్నట్టు మనకి. అండ్ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓకేనా. సో, ఫస్ట్ మనకు ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటది. ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్, సీట్ అలాట్‌మెంట్ తర్వాత రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్ అనేది కాలేజ్‌కి పోయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ లోపల ఉంటది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా. ఆన్‌లైన్ సెల్ఫ్
రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్‌కి మీరు ఫీ పే చేయాల్సి ఉంటది. గవర్నమెంట్‌లో సీట్ వచ్చిందా? ప్రైవేట్‌లో సీట్ వచ్చిందా? అనే దాన్ని బేస్ చేసుకొని మనకి రూ. 0 రూ. 500 అనేది ఉంటది. అండ్ మీకు రియంబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అనే దాన్ని బేస్ చేసుకొని 500, రూ. 1000 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లో సీట్ నచ్చకపోయినా ఓకేనా? ఫేజ్ 1లో సీటు నచ్చకపోయినా, లేకపోతే ఫేజ్ 1 కంటే మంచి బెటర్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా గూడా, మనం ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. మళ్ళా 400 కట్టాలా అంటే అవసరం లేదు. నో నీడ్ టు పే అగైన్. రూ. 400 ఏదైతే ఉందో అది మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్స్ అనేది మనకు 15థ్ మే నుండి ఉంటాయి రిజిస్ట్రేషన్స్. 25 మే దాకా ఉంటదన్నట్టు టైము. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోనోళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఫేజ్ 1లో నేను రిజిస్ట్రేషన్ చేసుకోలే బ్రో అనుకున్నోళ్ళు మాత్రమే ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది నచ్చలేదు. లేకపోతే ఫేజ్ 1లో సీట్ వచ్చింది దానికంటే మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నా అన్నోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి మనకొక 11 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చిర్రు. 15 మే 2026 నుండి 26 మే 2026 వరకి. సో, ఒకవేళ ఫేజ్ 2 లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళకి ఎవరికన్నా పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే 26థ్ మే 2026 రోజు యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటది. 30 మే 2026 రోజు సీట్ అలాట్‌మెంట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఫీ పేమెంట్ ఏదైనా ఉంటే చేయాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి. అండ్ దాని తర్వాత సో, మనం కాలేజ్‌కు ఎప్పుడెళ్ళాల్సి ఉంటది గదా! అంటే అన్ని ఫేజెస్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేనేం చెప్తా అంటే ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీటొచ్చి మళ్ళా ఫేజ్ 2 లోపల సీటొచ్చిందనుకో, సో, ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఫేజ్ 2లో సీట్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరేం జేయాల్సి ఉంటది గదా! అంటే ఫేజ్ 1 లోపల లైక్ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి, ఒకవేళ నచ్చనప్పుడు మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. ఓకేనా? ఫేజ్ 1 లోపల మీరు రిజిస్ట్రేషన్ జేసుకుంటే మాత్రం ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల రిజిస్ట్రేషన్ జేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇది దోస్తుకు సంబంధించి అండ్ బ్రో మరి మేము కాలేజ్‌కి ఎప్పుడు పోవాలి అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 3లో సీట్ వచ్చినా సరే, అన్ని ఫేజ్‌ల తర్వాత మాత్రమే మనం కాలేజ్‌కైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితది అనంటే మనకు కాలేజ్ అనేది మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ జేయడం అనేది 20 జూన్ 2026 నుండి మనకు 27 జూన్ 2026 వరకు రిపోర్టింగ్ జేయడం ఉంటదన్నట్టు. కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ జేయాలి. నీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా కాలేజ్‌కెళ్ళి జూన్‌లో రిపోర్టింగ్ జేయాల్సి ఉంటదన్నట్టు. మనకు ఫస్ట్ జులై నుండి కాలేజ్‌లయితే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అయితే చెప్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది. సింపుల్లీ మీరు ఏం లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోవాలా, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. సీట్ అలాట్‌మెంట్ అయితే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి. సింపుల్‌గా మనకు ఒక 5, 6 స్టెప్‌లలో ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మీ అందరికి క్లియర్ కట్‌గా అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. సో, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని జెప్పి ఐడియా లేకపోయినా, లేకపోతే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని జెప్పి ఐడియా లేకపోయినా, అండ్ మీకు దోస్తుకు సంబంధించి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతీదీ డీటెయిల్‌గా మనం మన ఛానల్ నుండి సో, వీడియోస్ అయితే చేసుకుంటాం. మీ ఫ్రెండ్స్‌కి పక్కా షేర్ జేయుర్రి. ఓకేనా? సబ్స్క్రైబ్ జేసి పెట్టుకోర్రి. సో, ఎట్లాంటి అప్‌డేట్ గూడా మిస్ అవ్వకుర్రి. సో, ఏ అప్‌డేట్ మిస్ అయినా గూడా మీరు తర్వాత బాధపడాల్సొస్తదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకంటే ఇప్పుడు సీట్ అలాట్‌మెంట్ అయితది. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ జేయడానికి కొంత టైం ఉంటదన్నట్టు. ఆ టైంలో నువ్వు రిపోర్టింగ్ జేయకపోతే ఆ సీట్ క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, అట్లాంటి ఇష్యూస్ అనేవి అయితా ఉంటాయన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ జేసి పెట్టుకోర్రి. అందరూ గూడా జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే ఉందండి సిట్యుయేషన్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు గూడా కొంచెం సపోర్ట్ ఉంటది. అండ్ వీడియో ఎట్లుందని జెప్పి కామెంట్ చేసి అస్సలే మర్చిపోకుర్రి. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.